ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. కొంతమందికి ప్రతిదానికి భయమే కలుగుతూ ఉంటది. ప్రతి చిన్న విషయానికి కొంతమంది భయపడుతూ ఉంటారు. జరిగిన దాని కొరకు, జరగబోయే దాని కొరకు, జరుగుతున్న దాని కొరకు తెగ భయపడిపోతూ ఉంటారు. బైబిల్ చెప్తుంది, భయపడుట వల్ల నిజంగానే వారు భయపడేది వారి మీదకు వచ్చే అవకాశం ఉందంట. అయితే భయపడ్డం కాదు కానీ దేవుని యందు నమ్మిక ఉంచి బ్రతకాలి. నీతిమంతుడు విశ్వాసమూలంగా బ్రతుకుతాడని వాక్యంలో ఉంది. ఈ మానవ జీవితంలో సుఖదుఖాలు సహజం, అందరికీ వస్తాయి. నాకేమొస్తుందో, నాకే రోగం వస్తుందో, నా కీడొస్తుందో, నాకేమి శ్రమ వస్తుందో అని రాకముందు నుంచే మనం భయపడకూడదు. దేవునికి ఈ లోకంలో అసాధ్యమైనది ఏదీ లేదు. ఒకవేళ వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ప్రభు నీతో ఉంటే ఆ కష్టము, ఆ బాధ, ఆ వ్యాధి నీకు ఏ కీడు చేయదు. సరికదా, మరిన్ని మేలులు చేసే వెళ్తుంది. దేవుని వాక్యాన్ని నమ్మేవాళ్ళు, దేవుని నమ్మేవాళ్ళు అన్ని వేళల్లోనూ ఆనందంగా ఉండగలుగుతారు. అన్ని వేళల్లోనూ కూడా ఆదర్శవంతంగా వారి జీవితాలు దేవుడు నిలబెడతాడు. కనుక దేనికి భయపడొద్దు. పరిస్థితులను చూసి భయపడొద్దు, కాలాన్ని చూసి భయపడొద్దు, ఇతరులను చూసి భయపడొద్దు. దేవునికి భయపడు. అంటే దేవునికి ఇష్టానుసారంగా జీవించు. దేవుడు ఇష్టపడే విధంగా భక్తితో, యథార్థతతో బ్రతుకు. ఆయన నమ్ముకో, నువ్వు సురక్షితంగా ఉంటావు.